Yes, brother. Just 1 second. Okay. Later. Flash later. Okay, brother. Okay, are we back on? Yes, brother. Okay. So we're seeing there's a price for wisdom, చూడండి, జ్ఞానమునకు విలువ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. and we need to keep our eye open for what that price is. ఆ యొక్క విలువ ఏమై ఉన్నది అనేటువంటి దాని విషయమై మనం కన్నులు తెరవలసినటువంటి వారమై ఉన్నాం. All right, in 1 Kings 4, ఆ యొక్క మొదటి రాజులు 4వ అధ్యాయము let's read 29 to 31. 29 నుంచి 29 to 31. 1 Kings 4, ఓకే 29 to 31. ఓకే బ్రదర్. మొదటి రాజులు 4వ అధ్యాయము 29 నుంచి 31. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. గనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారుడైన హేమాను కల్కోలు దర్దాను వారి కంటెను జ్ఞానవంతులై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిను వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. ఓకే. All right, so notice now God gave Solomon దేవుడు wisdom and understanding exceeding much. సొలొమోనుకు ఎక్కువగా జ్ఞానమును వివేకమును ఇచ్చాడనేటువంటి విషయాన్ని గమనించండి. But then notice the next part. తర్వాత భాగాన్ని చూడండి. He gave him largeness of heart. చూడండి, హృదయం యొక్క విశాలతను ఆయనకి ఇవ్వడం జరిగింది. Now we don't talk that way. మనం ఆ విధంగా మాట్లాడట్లేదు. This is strictly the way God is talking. దేవుడు మాట్లాడే విధమై ఉన్నదనేది మనం ఖచ్చితంగా గమనించవలసినట్టు వారమై ఉన్నాం. Remember, many times the fool does not have heart. చూడండి, అనేక సందర్భాల్లో బుద్ధిహీనులకు జ్ఞానం ఉండదు, లేదా హృదయం ఉండదు. And our translators translate that wisdom or something else. మన యొక్క ట్రాన్స్లేటర్స్ దాన్ని జ్ఞానము లేదా ఇంకా బుద్ధిగా అనువాదం చేసినప్పుడు But the fool lacks heart. చూడండి, బుద్ధిహీనునికి హృదయము కొరతగా ఉంది, లేదా హృదయం లేదు అంటున్నాడు. And we read just a moment ago, మనం కొద్ది క్షణాలకు ముందుగా చదివాము. why is there a price in the hand of a fool to get wisdom when he has no heart for it? ఆ యొక్క బుద్ధిహీనునికి మరి సొమ్ముండనేలా అతను జ్ఞానం పొందడానికి బుద్ధి లేదు కదా అంటున్నాడు. So here God gave Solomon largeness of heart, even as the sand that is on the seashore. చూడండి, సముద్ర తీరం ఉన్నటువంటి ఇసుకరేణులోనే విస్తారమైనటువంటి జ్ఞానాన్ని లేదా హృదయాన్ని దేవుడు ఆ యొక్క సొలొమోనుకు విశాలపరిచాడు. So how much sand is on the seashore? సముద్ర తీరమున ఎంత ఇసుకుంటుంది? Well, why did God have to give him a large heart? దేవుడు ఎందుకు సొలొమోనుకి ఒక విశాలమైనటువంటి హృదయం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది? Now, large heart physically means trouble. చూడండి, భూసంబంధమైన విధానంలో పెద్ద హృదయం అనేది పెద్ద సమస్యను కలిగిస్తుంది. But spiritually, a large heart is necessary in order to hold wisdom.
చూడండి, ఆత్మ సంబంధంగా అయితే జ్ఞానాన్ని కలిగి ఉండటం కోసం పెద్ద హృదయం అవసరమైనది. Okay, so we're seeing how this wisdom is hidden from the ordinary man. ఈ యొక్క జ్ఞానము ఏ విధంగా ఒక సాధారణమైనటువంటి మనుషుని యొద్ద నుంచి దాచి ఉంచబడుతుందో మనం చూస్తున్నాము. And Solomon's wisdom that excelled the wisdom of all the children of the East and Egypt. సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటం కోసం తూర్పు దేశంలో నుంచి ఐగుప్తు దేశం నుంచి వారందరికంటే కూడా గొప్ప జ్ఞానం ఇవ్వబడిందని చెప్తున్నాడు. So God had to give Solomon that large heart in order for him to hold this much wisdom. చూడండి, సొలొమోనుకి అంత జ్ఞానం ఇవ్వడానికి గల కారణం ఎందుకు అని అంటే, అంత పెద్ద జ్ఞానాన్ని ఆయన కలిగి ఉండగలడు, ఆయన కలిగి ఉండగలడు అనే ఉద్దేశంతో ఇచ్చి ఉన్నాడు. The Lord talks with the same language in 2 Corinthians 6. 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఇదే విధమైనటువంటి భాషను దేవుడు మాట్లాడుచున్నాడు. Let's read 11 to 13. 11 నుంచి 13 వచనాలు చదువుదాము. 2 కొరింథీ 6వ అధ్యాయం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మీ హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతరంగము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునండి. మీరు నా పిల్లలని మీతో ఎలాగూ చెప్తున్నాను. ఓకే, చూడండి, పౌలు యొక్క హృదయం కూడా ఇక్కడ విశాలపరచబడి ఉన్నది. ఇక్కడ 13వ వచనంలో కొరింథీయుల యొక్క హృదయం మాత్రం విశాలపరచబడి ఉండలేదు. ఇక్కడ మనం ఆ యొక్క సమస్యను కలిగి ఉండాలని కాదు. కొరింథీయులు దేవుని యొక్క మాట వినట్లేదు. దేవుని యొక్క మాట వినట్లేదు గనక వారు ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా వారు పొందట్లేదు. ఈ యొక్క వివేకం అనేది విశాలమైన హృదయాన్ని కోరుచున్నది. సొలొమోను దేవుని యొద్ద నుంచి విశాల హృదయాన్ని పొందగలిగాడు అని అంటే, మనము మన యొక్క విశాల హృదయాన్ని ఎక్కడి నుంచి మనం పొందాలి? ఆ యొక్క విశాల హృదయాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? చూడండి, అక్కడ దాన్ని కొనడానికి ఒక విలువ అనేది ఉన్నది అంటున్నాడు. మనం ఆ యొక్క విలువను చెల్లించకపోతే దేవుడు మన యొక్క హృదయాన్ని విశాలపరచునా? మనము జ్ఞానం కోసం చెల్లించేటువంటి విలువ విషయమై మన యొక్క కన్నులు తెరిచి మనం చూడవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఇంకొక పని కూడా దేవుడు చేస్తున్నాడు. ఇది ఆశ్చర్యకరంగా ఉన్నది. అపోస్తలుల గారి 16వ అధ్యాయంలో ఆయన దాన్ని వివరిస్తున్నాడు. చూడండి, వర్ణిస్తున్నాడు. 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఓకే, లూదియా విషయమై పౌలు ఏం చేశాడో ఇక్కడ గమనించండి. ఆమె ముందుగానే దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నది. పౌలు మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే దేవుడు ఆమె హృదయమును తెరిచెను. ఎస్ బ్రదర్. దేవుడు ఆమె హృదయంలో తెరిచిన దానిని బట్టి ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. లూదియా స్వాభావికంగానే ఎందుకు పౌలు చెప్పిన మాటలు ఏందో ఆమె వినకుండా లక్ష్య పెట్టకుండా ఉన్నది?
ఆమె యొక్క హృదయాన్ని దేవుడు తెరవలసిన అవసరం ఉన్నదా? If it wasn't necessary, why would he do so? అది అవసరమే లేకపోతే దేవుడు ఎందుకు తెరవాల్సిన అవసరం ఉన్నది? So do we need God to open our hearts so we will listen to his words? చూడండి, మన యొక్క హృదయాన్ని దేవుడు తెరిచినప్పుడు మనం కూడా దేవుని మాటలందు లక్ష్యం ఉంచవలను. Now, these are all God's expressions. We need to listen carefully. చూడండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క మరి వాక్య పదజాలాలే, కానీ వీటిని మనం చాలా జాగ్రత్తగా వినాలి. Now, have I added anything to what God said here, or just ask questions? చూడండి, దేవుడు ఏమైతే చెప్పాడో దాంతో నేను ఏమైనా కలిపానా ఇక్కడ, లేకపోతే దేవుడు ఏం చెప్పాడు దాన్నే నేను మీతో రిపీట్ చేస్తున్నానా? ఓకే, So we're looking then at what he said. ఆయన ఏం చెప్పాడో దాన్నే చూస్తున్నాం మనం ఇక్కడ. The Lord opened Lydia's heart, దేవుడు ప్రభు లూదియా యొక్క హృదయంలో తెరిచెను. and the result was she attended to the things which Paul spoke. చూడండి, పౌలు మాట్లాడినటువంటి మాటల యందు ఆమె లక్ష్యం ఉంచెను అని చెప్పబడినది. So can God open our hearts in the same way? అదే విధానంలో దేవుడు మన హృదయాలను కూడా తెరవగలడా? Hebrews 11 హెబ్రీ 11వ అధ్యాయము and verse 6. 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలనే కదా. ఓకే, All right, so without faith it's impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. So we can't come to God unless we pay this price. ఈ యొక్క విలువను మనం చెల్లించకపోతే మనం దేవుని యొద్దకు రాలేము. Here's the price. ఇక్కడ విలువ ఉన్నది. First we must believe he exists. మొదటగా ఆయన ఉన్నాడనే విషయాన్ని మనం నమ్మవలను. And most people believe that. అనేక మంది ప్రజలు దాన్ని నమ్ముతున్నారు కూడా. The problem is they don't know who he is. వాస్తవం సమస్య ఏంటంటే ఆయన ఎవరై ఉన్నారనేది మాత్రం వాళ్ళకి తెలియదు. So we need to know the true God. మనం నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగవలసినటువంటి వారమై ఉన్నాము. And then we must believe he rewards those who seek him. ఆయన్ని వెదుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడని చెప్పి మనం నమ్మవలను. So if we're seeking him, we need to expect him to reward us. చూడండి, మనం ఆయన్ని వెతికినప్పుడు ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. And if we won't have that kind of heart, we don't get anything from him. చూడండి, అలాంటి భాగం మనకు లేకపోతే ఆ విధమైన ప్రతిఫలం మనకు ఆయన ఇవ్వడు. James 1, యాకోబు 1వ అధ్యాయము verses 5 through 8. 5 నుంచి 8 వచనాలు చదువుదాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమున పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకుని రాదు. ఓకే, So if we ask for wisdom, are we seeking God? మనము జ్ఞానం కోసం దేవుని అడుగుతున్నామంటే మనం దేవుని వెతుకుతున్నామా? Well, we're seeking his wisdom, ఆయన యొక్క జ్ఞానాన్ని వెతుకుతున్నాం మనము. and he does give to all men liberally. చూడండి, మనుషులందరికీ ధారాళంగా దయచేయగలవాడై ఉన్నాడు ఆయన. And the promise is, it will be given to him. చూడండి, ఆ వాగ్దానం ఏంటంటే ఆయన మీకు కూడా ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. But how many believe that? ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? How many times do we ask for wisdom? ఎన్నిసార్లు మనం జ్ఞానం కోసం అడుగుతున్నాము? So Psalms, the 27th chapter, కీర్తన 27వ అధ్యాయము verses 13 and 14. 13, 14 వచ్చాము. కీర్తన 27వ అధ్యాయము 13, 14 వచ్చాము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా
నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఓకే. All right, so verse 14, wait on the Lord. చూడండి, ప్రభు కోసము లేదా యెహోవా కోసము కనిపెట్టుకుని ఉండుము అని 14వ వచనంలో చెప్పబడి ఉన్నది. So when we ask for wisdom, it won't necessarily come immediately. చూడండి, మనం జ్ఞానాన్ని అడిగాము అని అంటే వెంటనే అది వస్తుందనేది అర్థం కాదు. And notice what happened to Solomon. సొలొమోనుకి ఏమైందో చూడండి. Ecclesiastes 1:16. ప్రసంగి 1:16, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించితిని ననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణంగా అభ్యసించితిననియు నా మనసులో నేను అనుకుంటుని. So did God immediately just dump wisdom into, or put wisdom in Solomon's heart? చూడండి, దేవుడు వెంటనే సొలొమోను హృదయంలో అలాగే జ్ఞానాన్ని కుమ్మరించి వేసేసాడా? Notice what he says. ఆయన ఏం చెప్తున్నాడో చూడండి అక్కడ. My heart had great experience of wisdom and knowledge. చూడండి, నా యొక్క హృదయం చేత నేను విద్యను అభ్యసించితిని అని అంటున్నాడు. పూర్ణంగా అభ్యసించితిని అంటున్నాడు. So he doesn't say my heart had great knowledge. నా యొక్క హృదయంలో Great experience. గొప్ప జ్ఞానం ఉన్నదని చెప్పి ఆయన చెప్పలేదు, కానీ నేను సంపాదించుటకు అభ్యసించితిని అంటున్నాడు. So how do we experience something? మనం ఎలాగో ఒకదాన్ని సంపాదించలేదా అభ్యాసం చేయగలము? Something has to happen. ఏదో ఒకటి జరగాల. So what happened in Solomon's heart that So- he had great experience? సొలొమోనుకి ఇంత గొప్ప జ్ఞానం రావడానికి సొలొమోను యొక్క హృదయానికి ఏం జరిగింది? So God worked on Solomon little by little and gave him more and more wisdom. చూడండి, సొలొమోనులో దేవుడు క్రమక్రమంగా పనిచేసుకుంటూ మరి సొలొమోనుకి ఎక్కువగా జ్ఞానం దేవుడు ఇచ్చాడు. He had to experience that wisdom and knowledge. ఆ యొక్క జ్ఞానమును వివేకమును ఆయన అభ్యాసం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. All right, so it takes time to get wisdom. ఆ యొక్క జ్ఞానం పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది. Listening and seeking will pay the price. మనము దాన్ని వెతుకుతూ దాన్ని కనిపెడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క విలువను పొందుతాం. And later we'll see what the price is. ఆ తర్వాత ఆ యొక్క ఫలితము లేదా ఆ యొక్క విలువ ఏమై ఉన్నదో చూస్తాము. Okay, Proverbs 3 verse 16. సామెతల 3వ అధ్యాయము 16వ వచనము. దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. ఓకే. So he's encouraging us that wisdom is very profitable. చూడండి, ఆయన మనల్ని ఉత్సాహపరుస్తున్నది ఏంటంటే జ్ఞానము చాలా ప్రయోజనకరమైనది అని చెప్పి ఉత్సాహపరుస్తున్నాడు. All right, length of days is in her right hand. దాని కుడి చేతిలో దీర్ఘాయువును మరి ధనఘనతలను ఉన్నాయని చెప్తున్నాడు. Well, it takes time to get wisdom. ఆ యొక్క జ్ఞానం పొందడానికి కొంత సమయం పడుతుంది. We saw that in verses 1 and 2 in the same chapter. ఇదే అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూశాం కూడా. Length of days and long life and peace shall they add to you. చూడండి, అవి దీర్ఘాయువును సుఖజీవంతో కూడిన సంవత్సరమును శాంతిని కలగజేయును అని చెప్పి 2వ వచనంలో మనం చదివాం. Let's read that. మళ్ళా చదువుదాము. Proverbs 3:1 and Proverbs 3:1 and 2. ఓకే. సామెతలు 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలగజేయును. ఓకే. All right, so notice he talks about his law and his commandments and then promises long life if we keep those. చూడండి, ఆయన యొక్క చట్టము, ఆయన యొక్క ఆజ్ఞలను మనం ఇక్కడ చూస్తున్నాము. ఎప్పుడైతే ఆ యొక్క ఆజ్ఞలను మనం గైకుంటామో ఆయన మనకి దీర్ఘాయువుని ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. గమనించండి. So here's one of the prices for wisdom. జ్ఞానమునకు ఇక్కడ ఒక విలువ అనేది ఉన్నది. We must obey her laws and keep her commandments. ఆ యొక్క ఆజ్ఞలను మరి ఉపదేశములను మనం గైకొనవలసినటువంటి వారమై ఉన్నాము. Now who can't pay that price? ఎవరు దీని యొక్క విలువను చెల్లించలేని స్థితిలో ఉన్నారు? We can all pay that. మనందరం కూడా దాని విలువను చెల్లించగలం. But it takes diligence to get the commands and the laws, and then further diligence
చూడండి, ఆ యొక్క ఆజ్ఞలకు లోబడినట్లు లేదా ఆ యొక్క మరి జ్ఞానాన్ని పొందినట్లు కావాల్సింది ఏంటంటే జాగ్రత్త లేదా బుద్ధి. So that would be part of Solomon's experience, సొలొమోను యొక్క అభ్యాసంలో అదొక భాగమై ఉన్నది. to find the laws and obey them. ఆ యొక్క ఆజ్ఞలను కనిపెట్టి వాటికి లోబడుట ఆయన యొక్క పని అయి ఉన్నది. Proverbs 4:10. సామెతలు Proverbs 4 Proverbs 4 verse 10. ఓకే, సామెతలు 4:10 నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్వంతుడు అవుదువు. And so again, he's encouraging us to get wisdom if we want many years on this earth. ఈ భూమి మీద దీర్ఘాయుష్వంతులుగా మనం జీవించాలి అని అనుకుంటే మనము ఆయనకి జ్ఞానాన్ని పొందవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన మనల్ని ఉత్సాహపరుస్తున్నాడు. 1 Chronicles 29. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము. వర్సెస్ మీద 23 to 25. 23 నుంచి 25 వచనాలు. మొదటి దినవృత్తాంతములు 29, 23 నుంచి 25. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వద్దిల్చుండెను. ఇశ్రాయేలులందరినూ అతని ఆజ్ఞకు బద్దులై ఉండేది. అధిపతులందరినూ, యోధులందరినూ, రాజైన దావీదు కుమారులందరినూ రాజైన సొలొమోనుకు లోబడిరి. యెహోవా సొలొమోనుకు ఇశ్రాయేలందరి ఎదుటను బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజునకైనను కలగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించను. ఓకే, So who was the one that gave him all this glory in men's sight? మనుషుల దృష్టిలో సొలొమోనుకి ఇవ్వబడిన ఘనత అంతా ఎవరిచ్చారు? Well, Solomon understood that it was God that gave it to him, not himself. చూడండి, సొలొమోను అర్థం చేసుకున్నాడు. ఏమని అంటే దేవుడే దీన్ని తనకి ఇచ్చాడని, కానీ తనంతట తనకు వచ్చిందని, తనంతట తాను పొందానని చెప్పి అనుకోవట్లే. And God gave Solomon that honor so Israel would listen to his wisdom. చూడండి, దేవుడు ఆ యొక్క ఘనతను సొలొమోనుకి ఇచ్చినందువలన ఇశ్రాయేలు కూడా సొలొమోను యొక్క మాట వింటున్నారు. So he promises length of days and riches and honor if we have wisdom. మనకు జ్ఞానం కలిగినట్లయితే దీర్ఘాయువును ఐశ్వర్యమును కూడా కలుగుతుంది అని చెప్తున్నాడు. That's Proverbs 3:16. అది సామెతలు 3:16లో ఉన్నది. All right, verse 17. ఇప్పుడు 17వ వచనము. సామెతలు 3:17. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. All right, so all her ways are pleasant. చూడండి, ఆ యొక్క జ్ఞానం యొక్క మార్గములన్నీ కూడా రమ్య మార్గములు అంటున్నాడు. All her paths are peace. దాని యొక్క మార్గములన్నీ కూడా సమాధానకరములైనవి లేదా క్షేమకరములైనవి అంటున్నాడు. So notice how the commands in the New Testament give us peace with God. చూడండి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏ విధంగా దేవుని యొక్క సమాధానం ఇస్తున్నాయో చూడండి. Romans 5:1. రోమా 5వ అధ్యాయము 1వ వచనము. రోమా 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఓకే, Okay, so first step is to be righteous through faith. చూడండి, మొదటి మెట్టు ఏంటంటే మరి నీతి ద్వారా విశ్వాసము అంటున్నాడు. And when we're righteous through faith, that's when we get peace with God. అప్పుడు మనం ఎప్పుడైతే ఈ విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నామో అప్పుడు మన దేవునితో సమాధానం మనకుంటుంది. So wisdom's pathway is righteousness. జ్ఞానం యొక్క అడుగుజాడ లేదా జ్ఞానం యొక్క మార్గం అనేది అక్కడ నీతి కలిగినట్టు మార్గమైనది. Romans 15, రోమా 15వ అధ్యాయము verse 33. 33వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. So God is described as the God of peace. చూడండి, దేవుడు అక్కడ సమాధానకర్త అయిన దేవుడై ఉన్నాడని చెప్పి చెప్తున్నాడు. Romans 16:20 says the same.
రోమా 16:20 అదే కార్యం చెప్తున్నాడు. Let's read that. ఓకే, చదువుదాము. 20 వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొరికించును. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఓకే, Well, he's not making peace with Satan, సాతానుతో సమాధానాన్ని ఆయన ఇవ్వట్లేదు మనకి. but here again he's called the God of peace. ఆయన ఇక్కడ సమాధానకర్త అయిన దేవుడు అని చెప్తున్నాడు. ఇక్కడ But he says there is no peace to the wicked, దుర్మార్గులతో సమాధానం లేదు, but there is peace to the righteous. అయితే నీతిమంతులతో సమాధానం ఉన్నది. So we've got to find righteousness and obey it. మనము నీతిని కనిపెట్టి దానికి లోబడవలసినటువంటి వారమై ఉన్నాము. Then we'll have peace with God. ఆ తర్వాత దేవునితో మనకు సమాధానం దొరుకుతున్నది. So how did Solomon have peace with God? సొలొమోనుకు దేవునితో ఎలాగ సమాధానం దొరుకుతున్నది? John 14, యోహాను 14వ అధ్యాయము, verse 27. యోహాను 14:27 వచనం చదువుదాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, ఎదవనీయకుడి. ఓకే, Okay, so Jesus also has peace. యేసునకు కూడా సమాధానం ఉన్నది. So he'll give us his peace. ఆయన తన జ్ఞానాన్ని, తన సమాధానాన్ని ఇస్తాడు. It makes it clear, he doesn't give peace like the world does. ఆయన లోకం ఇచ్చినట్టు సమాధానం ఇవ్వట్లేదు. The world gives peace by just leaving us alone. చూడండి, లోకం ఏం చేస్తుందంటే మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడం ద్వారా మనకు సమాధానం ఇస్తుంది. But Jesus' peace is by pleasing the Father. యేసు యొక్క సమాధానం ఏంటంటే తండ్రిని సంతోషపెట్టేటువంటి సమాధానం అయి ఉంటుంది. And obedience to Jesus' commands and rules gives us peace with the Father. చూడండి, యేసు యొక్క ఆజ్ఞలకి, ఆయన యొక్క కట్టడలకి లోబడుట మనకు సమాధానం ఇస్తున్నది. In Isaiah 9, యెషయా 9వ అధ్యాయము, verse 6, యెషయా 9:6 వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఓకే, okay, we have to recognize the prophecy here. ఇక్కడ మనం ఆ యొక్క ప్రవచనాన్ని గుర్తుపట్టగలము. And notice that Jesus here is called the Prince of Peace. చూడండి, ఇక్కడ యేసు మరి ఆలోచనకర్త అని చెప్పి చెప్పబడ్డాడు. ఇక్కడ We lost about 10 minutes at least, so if you don't mind, I'll go 10 minutes over. yes brother, I deleted that first part brother because it was not clear. Okay. Okay brother. So, the Father is the God of peace, Jesus is the Prince of peace. చూడండి, తండ్రి దేవుడేమో సమాధానకర్త, అలాగే యేసుక్రీస్తేమో ఆలోచనకర్త అని చెప్పబడింది. In 2 Corinthians 13, 2 కొరింథీ 13వ అధ్యాయము, verse 11, 2 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానంలో కర్తయగు దేవుడు మీకు తోడయుండును గాక. ఓకే, so he tells them to live in peace with each other. చూడండి, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండుడి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. And then he declares that God is the God of love and peace. చూడండి, ఇక్కడ మరలా ఏమని చెప్తున్నా అంటే దేవుడు సమాధానకర్తయగు దేవుడు అని చెప్పి అంటున్నాడు. అదేవిధంగా ప్రేమ కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. That's how we need to see our God. ఆ విధంగానే మన దేవుణ్ణి మనం చూడవలను. He's the God of love and he's also the God of peace. ఆయనే మన ప్రేమ స్వరూపైన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు అయి ఉన్నాడు. And Philippians 4:9, ఫిలిప్పి 4:9లో, again he calls him the God of peace. ఫిలిప్పి 4:9లో మరలా సమాధానకర్త అయిన దేవుడు అని చెప్పి పిలుస్తున్నాడు. And how do we get his peace in verse 9?
9వ వచనం, మనం ఎలాగో ఆయన యొక్క సమాధానాన్ని పొందగలము? మరియు మీరు నా వల్ల ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూస్తురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఓకే, So if we obey all these commands, మనం ఆయనకి God is with us. మనం ఆయనకి ఆజ్ఞలన్నింటికి లోబడినట్లయితే And that's the God of peace. అప్పుడు ఆయన సమాధానం మనకు దొరుకుతుంది అనమాట. ఆయన సమాధానకర్త అయిన దేవుడు. All right. So that's where peace comes from, is the Father. ఆ విధంగానే సమాధానం వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే తండ్రి యొద్ద నుంచి వస్తున్నది. And the world can't give that kind of peace. లోకము ఆ రకమైనటువంటి సమాధానాన్ని మనకి ఇవ్వలేదు. Well, they don't know the commands of God, and they don't obey them. దేవుని యొక్క ఆజ్ఞ వారికి తెలియదు, వాటికి లోబడిన కూడా వారు చేయరు. All right. So our proverb then says, మన యొక్క సామెత చెప్తున్నది ఏమనగా, wisdom's ways are ways of pleasantness, చూడండి, జ్ఞానం యొక్క మార్గములు అనేవి రమ్య మార్గములు అని చెప్తున్నది. and all her paths are peace. దాని యొక్క మార్గములన్నీ కూడా సమాధానకరములైనటువంటి మార్గంలో అంటున్నాడు. So we find the path of the commands of God and obey them, we're righteous, we'll have peace with God. మనం దేవుని యొక్క ఆజ్ఞలని కనిపెట్టి వాటికి లోబడ్డప్పుడు దేవుని యొక్క సమాధానం మనకు దొరుకుతున్నది. All right, Proverbs 3:18. ఇప్పుడు సామెతలు 3:18, దానిని అవలంబించు వారందరికీ అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. So what is the tree of life? ఇక్కడ జీవవృక్షం అంటే ఏంటండి? Well, we have physical life, ఇక్కడ మనకు భూ సంబంధమైన జీవం ఉన్నది, and we have life with God. అలాగే దేవునితో కూడా ఉండేటి జీవం ఉన్నది. God is alive to us. దేవుడు మన విషయమై మనం జీవం కలిగినట్టుగా దేవుడు ఉన్నాడు మనకు. But notice we've got to lay hold on her. దాన్ని అవలంబించవలసినటువంటి వారమై ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది గమనించండి. So that's another part of the price. అది మనం చెల్లించవలసినటువంటి విలువల్లో అదొకటై ఉన్నది. Got to find out how to lay hold on her. దాన్ని ఏ విధంగా మనం పట్టుకోవాలి, అవలంబించాలనేది మనం గమనించాలి. But a tree regularly produces fruit. ఈ యొక్క వృక్షం అనేది అనుదినము కూడా, అంటే ఎల్లప్పుడూ కూడా ఫలాలు ఫలిస్తుంది. And then if this is a tree of righteousness, then it's also a tree of life. చూడండి, ఇది నీతి కలిగినటువంటి వృక్షంగా గాను అలాగే జీవవృక్షంగా గాను ఉన్నది. By teaching His commandments and His wisdom, we make peace with other men. దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని ఇతరులకు బోధించడం ద్వారా దేవుని యొక్క సమాధానాన్ని మనం ఇతరులకు అందించగలం కూడా. And through these teachings, they can have peace with God too. ఈ యొక్క బోధనల వలన వారు కూడా సమాధానాన్ని పొందగలరు. And if we keep wisdom, then we're very blessed. మనం ఆ యొక్క జ్ఞానాన్ని పొందినప్పుడు చాలా ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. But we've seen men in the Old Testament and the New that started out with God's wisdom and then lost it. చూడండి, పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మనుషులు దేవుని యొక్క జ్ఞానంతో ప్రారంభమయ్యారు, ఆ తర్వాత కాలక్రమేపీ వారు నిలిచిపోయారు. Proverbs 4:13. సామెతలు 4:14 వచనము. సామెతలు 4:13. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఓకే, Okay, so this is wisdom's instruction. ఇది జ్ఞానం యొక్క బోధ ఉన్నది. And once we get it, he says, don't let it go. చూడండి, ఒకసారి మనం దాన్ని పొందిన తర్వాత దాన్ని వదిలిపెట్టకూడదు. Well, the brethren, the Hebrew writer wrote, had forgotten that God was their father. చూడండి, ఎబ్రీలకు రాస్తున్నాడు, దేవుడు వారి యొక్క తండ్రి ఉన్నాడు అనే విషయాన్ని వారు మర్చిపోయారని చెప్తున్నాడు. Sardis was dead. వాళ్ళు మృతులై ఉన్నారు. సార్దీస్ అనేటువంటి సంఘస్థులు మృతులయ్యారు. Laodicea was almost dead. లవోదీకే సంఘం కూడా దాదాపుగా చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. So they had let wisdom go.
వారు జ్ఞానాన్ని వదిలిపెట్టారు. He says we need to hold on to it and not let her go. మనమైతే ఆ జ్ఞానాన్ని అవలంబించాలి, దాన్ని వదిలిపెట్టకూడదు. So what happened to Sardis? సార్దీసులకు ఏమైంది? They lost their spiritual life. వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని వారు పోగొట్టుకున్నారు. Well, this instruction is our life. ఈ యొక్క ఉపదేశం అనేది మన యొక్క జీవమై ఉన్నది. Proverbs 4:4. సామెతలు 4:4 ఆయన నాకు బోధించు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలు గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. ఓకే, Okay, so he's describing how David taught him in chapter 4. 4వ అధ్యాయంలో దావీదు ఎలాగో ఆయనకు బోధించాడో ఇక్కడ వివరిస్తున్నాడు. So David told Solomon, you retain my word. చూడండి, దావీదు సొలొమోనుకి బోధిస్తున్నాడు, నువ్వు నా యొక్క ఆజ్ఞలు గైకొంటివి పట్టుకుంటివి అంటున్నాడు. So once we get wisdom, we need to hold on to it. మనము ఆ యొక్క ఒకసారి ఆ జ్ఞానాన్ని పొందితే వాటిని పట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. Proverbs 11:16. సామెతలు 11:16 నెనరుగల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యం చేపట్టుదురు. ఓకే, All right, so again, he says a woman retains honor, she keeps it. చూడండి, ఇక్కడ నెనరుగల స్త్రీ అని ఉంది అంటే ఆమె ఏం చేస్తుందంటే దాన్ని పట్టుకుంటుంది, ఆ యొక్క జ్ఞానాన్ని పట్టుకుంటుంది. She's still got to hold on to what she is. ఆమె తన యొద్ద ఏమైతే ఉన్నదో దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. Proverbs 3:21-22. సామెతలు 3వ అధ్యాయము 21-22 వచనాలు. సామెతలు 3వ అధ్యాయము 21-22 వచనాలు. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. ఓకే, Many times he says, don't let these things get away from you once you get them. ఒకసారి నీవు దాటిని పొందిన తర్వాత వాటిని నీ యొద్ద నుంచి పోనీయకము అని చెప్పి అనేక సార్లు ఆయన చెప్తున్నాడు. And Matthew 13:12. మత్తయి 13వ అధ్యాయము మత్తయి 13వ అధ్యాయము 12వ వచనము. He gives us a warning. అక్కడ ఒక హెచ్చరికనిస్తున్నాడు. Matthew 13:12 కదా. Matthew 13:12. ఓకే, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని ఎదురు నుంచి తీసివేయబడును, మరియు వారు చూచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకను ఉన్నారు. All right, so the Lord warns us here again, if we lose what we've got, everything will be taken from us. చూడండి, దేవుడు ఇక్కడ మరలా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఏదైతే మనం పొందామో దాన్ని మరి మనం పట్టుకోకపోతే మన ఎదురు నుంచి పూర్తిగా వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. So why would we pay the price for wisdom and then let it get away? మనము ఆ యొక్క జ్ఞానానికి విలువ చెల్లించి మళ్ళా దాన్ని పోనిచ్చినట్లు ఎందుకు వదిలిపెట్టాలి? So we need to hold on to wisdom once we get it. మనం ఒకసారి ఆ యొక్క జ్ఞానాన్ని పొందితే దాన్ని గట్టిగా పట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. All right, time is gone. Shall we try tomorrow? సమయం అయిపోయింది. ప్రభు చిత్తం మీద రేపు చూద్దామా? ఓకే బ్రదర్. Right. Lord bless you as you're seeking for wisdom. మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని వెదుకట్లో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Wandanamalu, అందరికీ వందనాలండి. Jibon. ఒక ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి ఆయన నందు మీరు చూపిన అమూల్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి యొక్క రాత్రికాల సమయంలో మరి మేము కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీ యొక్క గ్రంథాన్ని చదివే క్రమంలో మా తండ్రి మేము పూర్తిగా ఈ యొక్క తరగతిని చదివేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. మా తండ్రి మరి అనేక మంది సహోదరులు మరి లైవ్లో ఉండి మా తండ్రి వారు వింటున్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి. బోధించిన సహోదరుని దీవించండి. ఈ విధంగా మేము అనేక కాలాల పాటు మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటూ మాకు మంచి ఆయుష్ను ఆరోగ్యం దయచేసి మేము ఎల్లప్పుడూ కూడా మీ యొక్క జ్ఞానంతో నడుచుటకు సాయం చేయగలని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందగలని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, Wandanamalu. అందరికి వందనాలండి సహోదరులారా.
Okay, brother. Okay. Okay. Bye, brother. All right. Everything okay? Yes, brother. Thank you. That's good. All right. Okay. So, we have many